ఇక్కడ ఓటర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కులం చూసో పార్టీ చూసో ప్రాంతం చూసో లేకపోతే మా నాయకుడు అని కులం చూసో ఇవి కాదు. ఆయనే సమర్థవంతంగా పనిచేస్తాడా చేయడా దీన్ని చూసి మీరు ఓట్లేయండి. ఇక కోటరకు అవి అమ్ముడు వేయడానికి కోటరకు 1000 రూపాయలకు అమ్ముడు వేయడానికి ఇప్పుడు ఒక్కో సర్పంచ్ 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. 30 లక్షలు 40 లక్షలు ఒక సర్పంచే ఖర్చు పెడుతున్నాడు అంటే ఆయన ఏం ఆశించి పెడుతున్నాడు, ఏం ఉద్దేశం కోసం పెడుతున్నాడు? అంతే కదా. సర్పంచ్కి అన్ని పైసలు ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. సర్పంచ్కి 5000 జీతం ఉంటుంది, 6000 జీతమా 5000 జీతమా ఉంటుంది. సర్పంచ్ పదవి అయిపోయేసరికి ఆయనకు బంగ్లా, ఫార్చునర్ కార్లు, ఈ 6000 జీతాలలో ఇవన్నీ ఎట్లా వస్తాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నిజంగా ఇప్పుడు 6000 జీతంలో ఆయన పదవి దిగిపోయే వరకు ఫార్చునర్ కార్ వస్తుంది, ఇంట్లో పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఫామ్ హౌస్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి 6000 జీతంతో? ఆ లాజిక్ ఏదో చెప్తే మనం కూడా అవును చేస్తాం కదా. జనాలు ఏమనుకుంటారు అంటే ఇప్పటి వరకే చూస్తున్నారు. అదే కదా, ఇప్పటి వరకు ఎవడు మంచిగా మందలు ఇచ్చిండు ఎవడు. ఇంకోటి ఊళ్ళల్లో ఎట్లుంటది అంటే ఒక వార్డు మెంబర్ గెలవాలంటే మునుము పెడతాడు, ఆ వార్డు నుంచి ఈ వార్డు దాకా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు, కాలం ముక్కుతారు, కాలం మీద వాడి లేవరు, ఓటేస్తా అని దాకా లేవరు, ఒట్లేపించుకుంటారు. ఇగో ఇటువంటి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.